గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. ముందుగా హెడ్లైన్స్. నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ, రెవెన్యూ సంస్కరణలపై కీలక చర్చ. వరుసగా మూడవ రోజు పారిశ్రామిక ప్రతినిధులతో సీఎం భేటీ, యూఏఈ వాణిజ్య ఆర్థిక మంత్రులతో కీలక సమావేశం. నేడు అటవీ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, సర్కిల్ హెడ్స్, జిల్లాల అటవీ శాఖ అధికారులతో కీలక చర్చ. నేడు భారత్ బంద్కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ, ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు. సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందించాలి, పంచాయతీరాజ్ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. ఆస్ట్రేలియాలో లోకేష్, దుబాయ్లో చంద్రబాబు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్న సీఎం, ఐటీ మినిస్టర్. జూబ్లీహిల్స్ ఎన్నికకు ఈసీ ఏర్పాట్లు, ఈవీఎంలకు ఫస్ట్ లెవెల్ చెకింగ్ పూర్తి. జూబ్లీహిల్స్లో ఎలాగైనా గెలవాలన్న సీఎం రేవంత్ రెడ్డి, ఎల్లుండి నుంచి ప్రచారంలోకి మంత్రులు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ కీలక భేటీ, జూబ్లీహిల్స్ బైపోల్పై కేసీఆర్ దిశానిర్దేశం. కేసినేని చిన్ని, కొలిక్పూడిల మధ్య మాటల యుద్ధం, నేడు పార్టీ ఆఫీసుకు పిలిచిన టీడీపీ అధిష్టానం. నకిలీ మద్యం తయారు చేసేది వాళ్లే, అమ్మేది వాళ్లే, ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల నష్టం కలిగిస్తున్నారన్న జగన్. జగన్ వ్యాఖ్యలపై మంత్రి అనగాని ఫైర్, గూగుల్ రాకు తమ ప్రమేయం ఉందన్న వైఎస్ జగన్. రక్షణ సముపార్జన మండలిలో కీలక నిర్ణయాలు, 79,000 కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్. విజయవాడ నుంచి సింగపూర్కు విమానం ప్రారంభం, ప్రతి మంగళ, గురు, శనివారాల్లో సర్వీసులు. గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కవిత లేఖ. డీజీపీ ఆఫీస్ ముట్టడికి బీజేపీ యత్నం, రామచంద్రతో సహా పలువురు అరెస్ట్. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, గోరక్షకుడిపై కాల్పులు బాధాకరమన్న బండి సంజయ్. తెలంగాణలో బోసిపోతున్న చెక్ పోస్టులు, సరిహద్దులో నిర్మానుష్యంగా కార్యాలయాలు. కర్నూలు జిల్లా సి బెళగల్లో అమెజాన్ నిర్వాహకం, ఐఫోన్ 15 ప్లస్ బుక్ చేస్తే ఐక్యూ మొబైల్ డెలివరీ. మోసారంబాగ్ బ్రిడ్జిని కూల్చివేసిన జీహెచ్ఎంసీ, ఇంజనీరింగ్ అధికారులతో సూచనలతో పలు పనులు ప్రారంభం. కేదార్నాథ్ ఆలయం మూసివేత, సీఎం పుష్కర్ సింగ్ ధామీతో పాటు 10,000 మంది భక్తులు హాజరు. ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్న ముఖ్యమంత్రి. ఢిల్లీలో భారీ ఎన్కౌంటర్, 4 గ్యాంగ్స్టర్ల హతం. మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఉపాసన శ్రీమంతం.
అడ్లైడ్ వన్డేలో టీమిండియా ఓటమి, ఓడిఐ సిరీస్ దక్కించుకున్న ఆస్ట్రేలియా.